ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 16వ వచనము. మరియు యెరూషలేమును చుట్టూ ఉండు పట్టణమున జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారందరినీ మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి చాలా గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్నవారు, దురాత్మల చేత ఉన్నవారు, రోగులందరూ కూడా ఏమవుతున్నారంట? స్వస్థపరచబడుతున్నారంట. ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి, నిన్ను ఎరిగిన నీ ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఏ ఏ విషయాల్లో నీవు బాధించబడుతున్నావో ఆ విషయాలన్నిటిలో కూడా నేడు అద్భుతమైన స్వస్థత నీకు కలగబోతూ ఉంది. ఆమెన్. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాటో జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు పేతురు గారు నడిచి వస్తుంటే ఆ వీధుల్లో రోగాలతో ఉన్నవారందరినీ ఇటు అటు పడుకోబెట్టేవారట. పేతురు యొక్క నీడ పడితే అద్భుతమైన రీతిలో స్వస్థత కలిగి దురాత్మలు పారిపోయేవంట. మీరు ఆలోచన చెయ్యండి. ఆ పేతురు గారే కదా యేసయ్య అంటే తెలియదని ముమ్మారు అబద్ధమాడింది. మరి పేతురుని దేవుడు విడిచిపెట్టాడండి. ఎంత గొప్పగా దేవుడు బలపరిచి వాడుకున్నారో. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల దేవునికి అసలు ఏదన్నా ఉపయోగం ఉందా, నా వల్ల ఆత్మీయ జీవితంలో మిగతా వాళ్ళు ఏదన్నా బలపరుస్తానా అని నువ్వు అనుకుంటున్నావు కదా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆమెన్. ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా అనేకమైన కార్యాలు ఆయన చేస్తారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఖచ్చితంగా దేవుని చేతిలో వాడబడి ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని, యావత్తుని నా ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. పేతురు గారు నడిచొచ్చి ఆ నీడ పడితే దురాత్మలు పోవడం ఏంటండి? ఎంత అద్భుతం ఇది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను పట్టి పీడిస్తున్న అప్పు బాధలు కానీ, ఇబ్బందులు కానీ, శ్రమలు కానీ తొలగడానికి దేవుడు నిన్ను బలపరుస్తారు. ఆమెన్. నీ చేతుల కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెన్. నీ యొక్క జ్ఞానమును దేవుడు పెంపొందిస్తాడు. అద్భుతాలు నీ పట్ల దేవుడు ఖచ్చితంగా ఆయన చేస్తాడు. పేతురు విషయంలో కూడా అద్భుతాన్ని దేవుడు చేశాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అద్భుతం చూడాలి, ఒక ఆశ్చర్య కార్యాన్ని చూడాలని నువ్వు ఎంతగా ఆశ కలిగి ఉన్నావో, తపన పడుతూ ఉన్నావో, నిన్ను చూచిన ప్రభువే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నువ్వేమాత్రం భయపడొద్దు. నీకు స్వస్థత కలగబోతూ ఉంది, నీకు మేలు కలగబోతూ ఉంది. మరి ఈ వాగ్దానం ఎప్పుడు నీ జీవితంలో నెరవేరుతుందో తెలుసా? నువ్వు ప్రభు రూపంలోకి మారుతూ ఉన్నప్పుడు, ఈ లోకములోంచి నువ్వు వేరుపరచబడి నువ్వు ప్రభు రూపంలో నువ్వు మారుతూ ఉన్నప్పుడు, ఆయన స్వభావంలోకి నీవు నడుస్తూ ఉన్నప్పుడు నీ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తారు. ఆమెన్. ఏమండి, మన కాళ్ళ కింద ఉన్న భూమే అనేక రకాలుగా ఇస్తున్న ఆహారాన్ని మనం తింటూ బతుకుతున్నాం కదా. దేవుడు మరి భూమిని ప్రేమించాడా, నిన్ను ప్రేమించాడా? నీలోంచి దేవుడు మిరాకిల్స్ తీస్తాడు, నీలోంచి దేవుడు అద్భుతాలు బయటకు తీస్తాడు. కాబట్టి ధైర్యము కలుగుండు, నీ జీవితంలో మేలు జరగబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.